రీసెంట్లీ నా లాంగ్ వీడియోకి ఒక బ్రో కమెంట్ చేశాను అనమాట. ఏంటంటే సుజుకి కూడా ఆల్రెడీ ఇజుమే అని ఒక బైక్ ఉన్నది కదా, సో ఆ ఇంజిన్ డెవలప్ చేసి వీస్ట్రోమ్ యొక్క 350 to 300cc అప్గ్రేడ్ చేసి అయిపోతుండే కదా అని అన్నాడు, ఒక కమెంట్ చేసిండు. సో లెట్స్ బ్రేక్ ఇట్, అది ఏందనేది. సుజుకి ఈజుని, సో అది వచ్చేసి ఏంటంటే అరౌండ్ 2014లో లాంచ్ అయిన బైక్ అనమాట. అది కూడా ఇంజిన్ వచ్చేసి ఏంటంటే 250cc విత్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అనమాట. అది వెరీ స్మూత్ ఇంజిన్. అది వచ్చేసి ఏంటంటే హైవే టూరింగ్ కోసం చేసిందనమాట. కాకపోతే బైక్ అనేది అంత సక్సెస్ఫుల్గా నడవలేదు అది, బికాస్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అనమాట. అరౌండ్ అప్పట్లోనే 3 lakhs ప్లస్ ఉంటున్నాయి అనమాట 100 వచ్చేసే వరకు. అంతేకాకుండా 250 సెగ్మెంట్లో కొంచెం హెవీగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్. సో అప్పట్లో ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ పే, అంతగానం పే చేయడానికి లేరన్నమాట ఒక 250cc, అది కూడా ఒక సుజుకి. ఒకవేళ సుజుకి 300 to 350cc ప్యారలల్ ట్విన్ డెవలప్ చేసిన వీస్ట్రోమ్కి అది వచ్చేసి ఏంటంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. మోర్ పార్ట్స్ అవుతుంది, మోర్ R&D అవుతుంది. సో ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట 100కి వచ్చేసే వరకు. సో అందుకే సుజుకి అనేది డెవలప్ చేయలేకపోతుంది ఆ ఇంజిన్ని. ఎందుకంటే ఈ మార్కెట్లో ఆల్రెడీ 300 to 350cc ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్, KTM ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఆల్రెడీ మంచి స్పేస్ పెట్టేసుకున్నమాట. సో ఏంటంటే 250 బయర్స్కి వచ్చేసి ఏంటంటే వాల్యూ ఫర్ మనీ కావాలి. 350 ఓనర్స్కి వచ్చేసి ఏంటంటే ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఉండాలన్నమాట, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్స్. సుజుకి వచ్చేసి ఏంటంటే మంచి ఒక ప్లేఫుల్ గేమ్ ఆడుతుంది అన్నమాట, నాట్ విజనరీ. సో అది వచ్చేసి మెయిన్ ఫోకస్ వచ్చేసి కమ్యూటెడ్ బైక్స్లోనే ఫోకస్ చేస్తాను అన్నమాట. అందుకే సో మీరు కామెంట్ చేయండి, ఒకవేళ వీస్ట్రోమ్లో ప్యారలల్ ట్విన్ ఇంజిన్ వస్తే మీరు కన్సిడర్ చేస్తారా చేయరని చెప్పేసి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.